నెల్లూరు నుంచి రూత్ గ్రేస్ గారు. మేడం నమస్తే. నమస్కారం అండి. చెప్పండి. నంబర్ 1 ఛానల్ కి ఈ సమస్యని మీరు మా కొరకై ప్రభుత్వానికి మీరు తెలియజేసుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. ఒక రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న హెడ్ నర్స్ వాళ్ళు డ్యూటీ టైంలో కొంచెం సేపు 1 గంట పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఒక డాన్స్ ప్రోగ్రామ్ లాంటిది ఒక సింగింగ్ చేశారంటే ఒక ఎంప్లాయర్ గా గవర్నమెంట్ వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. అవును, ఒక పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ క్రియేట్ చేయాలి. ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఏం చేసుకోమని ఇచ్చారండి? అవును, ఏం చేయమని ఉమెన్స్ డే ఇచ్చారు? మీకు వరదలు వచ్చినా మీకు ఏదొచ్చినా కూడా నర్సెస్ డ్యూటీలు ఆపలేదు కదా. ఈ పండగలకి పబ్బాలకి అందరూ సెలవులు పెట్టి ఇళ్లలో పిల్లలకి ఎంజాయ్ చేస్తుంటే ఈ స్టాఫ్ నర్సులు అనే వాళ్ళు పరిగెత్తకుండా డ్యూటీలు చేస్తున్నారు కదా. సంవత్సరానికి ఏదో ఒక రోజు, అది కూడా మీరిచ్చిందే, మార్చి 8వ తారీఖున ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోమని ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న లేడీ ఎంప్లాయీస్ కి సెలవులు ఇచ్చారు. ఆటలాడుకోమని అన్ని యూనియన్లు అసోసియేషన్లు ఆటలాడుకోమని 2 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్లు మంజూరు చేపించారు. రూత్ గ్రేస్ గారు, ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటంటే ఆ జీజీహెచ్ లో రాజమహేంద్రవరంలో పనిచేస్తున్నటువంటి వారు చాలా మంది కాల్ చేశారు మనకి. అక్కడ ప్రత్యేకంగా డాన్స్ కార్యక్రమం కాంపిటీషన్ కానీ ఏమీ పెట్టుకోలేదట. ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని కాంపిటీషన్స్ జరిగాయి, సింగింగ్ కానీ, అలాగే అక్కడ కొన్ని చేశారు, లెమన్ అండ్ స్పూన్ అని, చైర్ గేమ్, ఇట్లా కొన్ని పెట్టినటువంటి సందర్భంలో ఆ హెడ్ నర్సు గారిని కొంతమంది అడిగారట. సరే నేను చేస్తాను అని చెప్పి ఆ బాధ్యతగా నిజంగా అక్కడ అందరూ కూడా అందరికంటే పెద్దావిడ కావచ్చు, కానీ ఆవిడ ముందుకు వచ్చి వారందరి అభిప్రాయం ప్రకారం దానికోసం ఆవిడ చేసినటువంటి ఈరోజు ఆ డ్యాన్స్ చేసినటువంటి సందర్భంగా హాస్పిటలైజ్ అయ్యి చావు బతుకుల మధ్య ఉన్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితి. అది కేవలం ఏదో డ్యాన్స్ కాంపిటీషను కాదు, డ్యాన్స్ ప్రోగ్రాము కాదు, ఏది కాదు. అవును, డాన్స్ అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్. ఎస్, వాళ్ళు సంతోషంగా కొంచెం సమయం గడపడానికి వాళ్ళ మనుషులు కాదనమాట. హెడ్ నర్సులు అనే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు డాన్స్ వేయడానికి వీల్లేదు. ఎవరి ముందు వేశారండి? ఎవరి ముందు డాన్స్ వేశారని మీరు ఆ వీడియోని బయటికి లాగి మీడియాకి ఇచ్చి ఈ రోజు స్టేట్ మొత్తం రచ్చ చేస్తున్నారు. వాళ్ళు ఎవరి ముందు డాన్స్ వేస్తున్నారు? వాళ్ళు క్లోజ్డ్ గదిలో ఓన్లీ ముసలి వాళ్ళు హెడ్ నర్సులు మాత్రము లోపల కూర్చొని ఒక సైలెంట్ గా వాళ్ళు డాన్సులు వేసుకుంటా వాళ్ళు చూసుకుంటా ఒక ఆట పెట్టుకుంటా తప్ప ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఉమెన్స్ డే సందర్భంగా. హెడ్ నర్సెస్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి హాస్పిటల్లో. వాళ్ళు ప్లే చేసే రోల్, వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు స్టాఫ్ నర్స్ గా పనిచేస్తే వాళ్ళకి హెడ్ నర్స్ గా ప్రమోషన్ వస్తుందండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎన్ని స్టాఫ్ నర్స్ గా పనిచేయటం అంత సామాన్యమైన విషయం కాదు సార్. ఏంటంటే 24 గంటలు ఏడ్సే వాళ్ళ మధ్య చచ్చిపోతున్న వాళ్ళ మధ్య పనిచేయాల. వాళ్ళ బాధలు మన నెత్తి మీద వేసుకొని మన బాధలుగా పనిచేయాలి. మీరు ఒకసారి హెడ్ నర్సులు చూడండి సార్, హాస్పిటల్కి వచ్చి చూడండి, ఏ ఒక్కరికి ఆరోగ్యాలు బాగోవు. సగానికి సగం వాళ్ళు హెడ్ నర్స్ ప్రమోషన్ వచ్చేసరికి వాళ్ళ కాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలు అన్ని కూడా ఆల్మోస్ట్ అయిపోతాయి. వాళ్ళు లేసే రౌండ్స్ కానీ కుంటుకుంటా ఉద్యోగాలు చేసే పరిస్థితి సార్ హెడ్ నర్సెస్ ది. అలాంటిది వాళ్ళు ఒక రోజున ఇలా ఎంజాయ్ చేయడానికి ఒక రోజు 1 గంట సమయం కేటాయించారంటే దాన్ని అప్రిషియేట్ చేయాలా మనం. అలాంటిది దాన్ని ఒక నెగిటివ్ లోకి లాకెళ్ళి ఇట్లా ఒక రాంగ్ పబ్లిసిటీ చేస్తున్నందుకు ఖచ్చితంగా ఇది చాలా ఖండించాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ రూత్ గ్రేస్ గారు, మీ అభిప్రాయం తెలియజేశారు. ఎందుకంటే ఇది ఒక బాధాకరమైనటువంటి విషయంగానే మనం చూడాలి. ఏదైతే ప్రభుత్వం ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో అది వెనక్కి తీసుకోవాలి. వారికి కనీసం ఒక ఉపశమనం కింద ఉంటుంది ఈరోజు.